ఫస్ట్ థింగ్ మేడం, అందరు చెప్పింది వినండి, ఎమ్మటే డెసిషన్ తీసుకోవద్దు. సెకండ్ థింగ్, కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చదవండి. కన్సిస్టెన్సీ, ఈరోజు ఒక 4 hours, రేపు 4.5 hours, లేదా 4 మినిమం ఉండాలి. బట్ ఈరోజు 3, రేపు అయితే మొత్తానికే ఉండదు. ఇలా కన్సిస్టెంట్గా ఉండాలి. అలాగే మీ బ్రెయిన్ ఎప్పుడు స్టేబుల్గా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించాలి. చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఒకడు కామెంట్ వేసిపోతాడు, ఆమె మనసులో పెట్టుకుని డే అంతా పాటు చేసుకుంటే ఈమెకే నష్టం కదా. సో స్టెబిలిటీ ఆఫ్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఆఫ్ థాట్, ఏం చదువుతున్నాం, అదే చదివేది ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెంట్, ఇలా ఉండాలి. సోషల్ అవేర్నెస్ ఉండాలి, సరౌండింగ్స్ ఏం జరుగుతూ ఉంది, పేపర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జామ్స్ రాసి. బికాజ్ అవే వస్తాయని కాదు, అవి టెస్ట్ చేసుకోవటం వల్ల ఎక్కడ వీక్ ఉన్నాం, ఏ తప్పులు చేస్తున్నాం ముందే తెలుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీలు ఫాలో అయితే ఫర్ ఎ ఇయర్ ఈజీ అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఉంది. ఏంటంటే మేడం, మీరు యూపీఎస్సీ జాయిన్ అయ్యారు కదా, ముందు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ, ఇంతే సబ్జెక్టులు. నాకు అర్థం కాదు బాబు, అక్కడ 16 మాడ్యూల్స్ ఉన్నాయి, మీరేంటి 4 మాడ్యూల్స్ చెప్పి ఎగ్జామ్ అయిపోయిందంటారు. కొంతమంది దగ్గర ఎథిక్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే, మీరు ప్రిలిమ్స్ అయ్యాక రండి, మెయిన్స్కి చెప్తాం. బుద్ధి ఉందా కొంచెం అన్నా? ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ చెప్పడం ఏంటి మేడం? 3 months టైం ఉంటుంది, అన్ని రివిజన్ చేయాలన్నా, లేకుంటే ఆ 3 months కొత్త సబ్జెక్ట్ ఎథిక్స్ నేర్చుకోవాలండి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏం టీచర్లో ఏం మేనేజ్మెంట్లు అనేది. అందరూ కదా, కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ కూడా. డబ్బులు వస్తున్నప్పుడు ఖర్చు పెట్టడానికి ఏంటి మీకు ప్రాబ్లం? వాళ్ళ ఫీజే కదా. ట్రైన్ ద మీరు మోర్ బెటర్, ఇంకా ఎక్కువ వస్తారు కదా. లేదు, ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ, ర్యాంకులు కొంటాం, ర్యాంకులు వేసుకుంటాం. కొంతమంది అయితే అసలు క్లాసెస్ చెప్పడం మానేసి ఓన్లీ సోషల్ మీడియా ప్రమోషన్. నాకు తెలుసు మీరు ఎవరి గురించి. నాకు బికాస్ నేను ఇక్కడ రాకముందు చాలా ఎంక్వైరీ చేశాను. మిమ్మల్ని ఒకసారి అశోక్ నగర్లో కూడా చూసా విత్ యువర్ డాటర్. అప్పుడు పెద్ద కారు వేసుకొని వచ్చారు, అయ్యో నేను మాస్క్ వేసుకొని ఎంక్వైరీకి వచ్చాను. ఆ రోజు ఎక్కడ కూడా చెప్పాను, ఎస్బీఐ బ్యాంక్ ముందు వెళ్తున్నారు మీరు. సో అది కూడా నాకు తెలుసు మీరు, బికాస్ మేడం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే టు బి ఫ్రాంక్, నాకు మార్కెట్ని అర్థం చేసుకోవడానికి చాలా ఏళ్ళు టైం పట్టిందండి. ఐఎమ్ వెరీ స్లో లెర్నర్ ఇన్ జనరలీ లైఫ్లో. అంటే మీరు ఒక మాట చెప్పారనుకోండి, గుడ్డిగా నేను నమ్మేస్తాను, ఓ అవును పాపం ఇలా అంటారని. బట్ నాకు రీసెర్చ్లో తెలుస్తుంది, దానికి 2-3 ఏళ్ళు పట్టేస్తుంది నాకు. అంటే మీరని కాదు, మన జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు మీరు నమ్మరు, వాళ్ళ ఇంటి పేర్లు కూడా అబద్ధం చెప్పిన సందర్భాలు నేను చూశాను, వాళ్ళ ఉద్యోగాల అబద్ధాలు చెప్పిన సందర్భాలు నేను చూశాను. ఏంటి, మన ముందు కాస్త బిల్డప్పించుకోవడానికి. అంతే. క్వశ్చన్ చెప్తాను ఇక్కడ మేడం, అంత ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ. 4 మోటివేషన్ మాటలు చెప్పడం, ఆ ర్యాంకర్ల ఫోటోలు చూపించడం, అడ్మిషన్లు దండుకోవటం, ఫీజు సింగిల్ టైం పే చేయాలి, డిస్కౌంట్లు ఏం లేవు. మాట్లాడదామంటే అసలు ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉండరండి. దట్స్ వాట్ అదే చెప్తున్నాను. ఫ్యాకల్టీ అవైలబిలిటీ అనేది ప్లస్ స్టూడెంట్ టీచర్ ఆ రిలేషన్ అనేది అసలు ఈ మధ్యకాలంలో పెద్దగా మనకు కనిపించట్లేదా అంటే ఏమంటారు మీరు? కరెక్ట్. ఇప్పుడు నేను మార్నింగ్ 1 గంట కనిపించి ఈవినింగ్ 1 గంట కనిపిస్తే మీకు ఆ రిలేషన్ ఉంటుందా? ఉండదు. అలాగే అసలు కనిపించకుంటే మొత్తానికి ఉండదు. ఫ్యాకల్టీ వస్తారు, చెప్తారు, వెళ్తారు, వాళ్ళని మిమ్మల్ని గైడ్ చేస్తారు. దీంట్లో కొంతమంది డైరెక్టర్లు అసలు ఎప్పుడు కనిపించరు. కొంతమంది ఫ్యాకల్టీ క్లాస్ అవ్వగానే వెళ్ళిపోతారు. కారణం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి వేరే చోట కమిట్మెంట్ ఉంది. మేనేజ్మెంట్ కూర్చోబెట్టాలి వాళ్ళని, మేనేజ్మెంట్ లేదు అలా. ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళు మహామేధావులు. వీళ్ళు పైకి ఏమో చెప్పేసి చాలా నీట్గా చెప్తారు. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6కో 7కో ఆఫీస్కి వస్తారు. మేము గైడ్ చేస్తాం, మేము చదివిస్తాం అని చెప్తుంటారు. అయ్యో మీరు నమ్మరు సార్, ఇది ఎంత తప్పండి. ఇప్పుడు మీరు మా ఇన్స్టిట్యూట్కి నా దగ్గరికి మీరు ఎప్పుడు రండి, మార్నింగ్ 5కి వస్తాను, నైట్ 10:30 వరకు ఆఫీస్లో ఉంటా. కింద కొంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. నేను ఎలా ఉంటానో కూడా చెప్తా ఆఫీస్లో. అంటే చెప్పొచ్చు, నచ్చుకుంటే ఎయిటింగ్లో తీసేది దీన్ని. అంటే అప్పటికి అలిసిపోయి ఫ్రస్ట్రేట్ అయి ఉండి జుట్టులా పైకి లేపుకుంటూ షర్ట్ తీసేసి మళ్ళీ నా రూమ్లో ఒకప్పుడు టీషర్ట్ పెట్టుకుంటా, ఆ పాత టీషర్ట్ వేసుకొని, ఎందుకంటే మా అకౌంట్ వచ్చామో తెలియాలి కదా, ఆ పాత టీషర్ట్ వేసుకొని 10:30 వరకు వర్క్ చేసుకొని, నా కారు 10:30 వరకు నా ఇన్స్టిట్యూట్ ముందే ఉంటుంది. 10:30, 11కి ఇంటికి వెళ్తా. ఈలోపు ఎవరైనా దారిలో ఫ్రెండ్స్ కలిస్తే 12 కూడా అయింది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రోస్టింగ్ మొదలు పెడతారు ఇంట్లో వాళ్ళు, టైం ఎంత అని. మళ్ళీ మార్నింగ్ 4కి లేగాలి, క్లాస్కి రావాలి. ఆల్మోస్ట్ నేను ఆ పాపను ఒక్కొక్కసారి 1 వీక్ కూడా చూడను. బుడ్డది ఒక ఆమె కూడా మా కంపెనీలోనే, అంటే CEO ఆఫ్ దట్ కంపెనీ. ఆమె CEO, పాప ఒక బాబు, వాడికి ఒక 5 months, పాపకు ఒక 6 years. నేను వాళ్ళని ఒక్కోసారి 2-3 daysకి ఒకసారి కూడా చూడలేను.
మా పాప కంప్లైంట్లు చాలానే ఉన్నాయి నా పైన. కాకపోతే అంటే చిన్నపిల్లలు కదా, ఇట్స్ ఓకే. వీళ్ళది ఎమర్జెన్సీ, ఇప్పుడు ఇయర్ క్లియర్ చేయించాలి లేదా నెక్స్ట్ ఇయర్ అవ్వాలి, వీళ్ళకి ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్టు నేను ఎక్కువ ఈ పిల్లలపైన ఫోకస్ పెడుతుంటాను. అందరూ నా పిల్లలు నేను అన్ను, ఆ ఫేక్ మాటలు నేను మాట్లాడను. కాకపోతే వీళ్ళు నా బాధ్యత, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా బాధ్యత. అంతేగాని నేను ప్రతి పిల్లల్లో నా పిల్లలను చూసుకుంటా, ఈ సెంటిమెంటల్ అనేవి వినటానికి బాగుంటాయి మేడం, రియాలిటీ అంటే మీకు కూడా తెలుసు, అది అస్సలు నేను చేయను. ఇది నా బాధ్యత, వీళ్ళని సెటిల్ చేయడం నా బాధ్యత యాజ్ అ టీచర్గా. సో ఐ ఫీల్ ఇట్ మోర్ రెస్పాన్స్. నా పిల్లలంటే నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, బాధ్యత అంటే ఐ కాంట్ ఎస్కేప్ కదా. ఇలా మెయిన్స్ గురించి ఏదో అడుగున్నారు మీరు, స్కోర్ ఎలా చేయాలి. ఎథిక్స్ దగ్గర మనం బ్రేక్ అయ్యాం, ఎథిక్స్ దగ్గర బ్రేక్ అయింది మేడం. ఇప్పుడు ప్రిలిమ్స్ ఈజీగానే అయిపోతుంది, బట్ ఎందుకంటే ప్రాపర్ స్ట్రాటజీ తెలియాలి అంతే, ఇంకేం లేదు అక్కడ. బేసిక్ పాయింట్స్ తెలిస్తే అయిపోద్ది. మెయిన్స్కి వచ్చేసరికి స్కోర్ కావాలి మనకి. మెయిన్ గేమ్ వచ్చేసి మెయిన్స్, ప్రిలిమ్స్ కాదండి. మన వాళ్ళు ఈ ప్రిలిమ్స్ నాకు భూతంలో చూపిస్తున్నారు, కానీ మెయిన్స్ గేమ్ వచ్చేసి మెయిన్స్లో స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్స్లో మేడం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఆప్షనల్, 2 ఎస్ఏ రేటింగ్, 3 ఎథిక్స్. ఆప్షనల్ 500 మార్క్స్, ఎథిక్స్ 250, ఎస్ఏ రేటింగ్ 250, టోటల్ 1000 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి 1750లో. ఇవి నీట్గా సైడ్ ట్రాక్ పెట్టించేసి పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ ఏం వచ్చింది ఇవి చదవండి. ఇవి చదవటానికి ఒక 5 ఏళ్ళు పడుతుంది మళ్ళీ. తప్పండి. డే 1 నుండి కూడా ఎథిక్స్ సిలబస్ డైలీ ఒక పాయింట్ తీసి వాళ్ళు చదివించాలి. ఎథిక్స్ క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు మా దగ్గర ఎథిక్స్ అయిపోద్ది. ఎలా అంటారంటే మెయిన్ ఫ్యాకల్టీ క్లాస్ స్టార్ట్ చేసే లోపే డైలీ ఒక వర్డ్ ఇచ్చి నేర్పిస్తుంటాను వాళ్ళకి నేను ఎథిక్స్ సిలబస్లో. దానివల్ల ఎథిక్స్ ఈజీ అవుతుంది. ఎస్ఏ రేటింగ్ మార్నింగ్ 5 o'clock ఎప్పుడో స్టార్ట్ చేసాను, అయిపోయింది కూడా. ఆప్షనల్ కూడా అంతే. నేను ఆంథ్రోపాలజీ క్లాసులతో పాటు మార్నింగ్ ట్యూషన్స్ కూడా చెప్తాను మళ్ళీ. సో ఈ 3 సబ్జెక్టులు ఎవరైతే టాప్లో స్కోర్ చేయగలరో ర్యాంక్ డెఫినెట్గా, ఇంటర్వ్యూతో పని లేదు. ఇంటర్వ్యూలో మినిమం స్కోర్ వచ్చినా కూడా టాప్ ర్యాంక్ అవుతారు వాళ్ళు. బట్ ఈ మేజర్ ఎవరిని అడగండి మీరు ఎస్ఏ ఇప్పుడు ఇస్తే రాస్తారంటే నేను అంత రెడీ లేను అంటారు. ఆప్షనల్ అంటే ఇంకోసారి రివిజన్ చేయాలంటారు. ఎథిక్స్ అంటే మెయిన్స్ అప్పుడు చూస్తూ అంటారు. నాకు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తుంటుంది. మెయిన్స్ అప్పుడు ఏం చూస్తారు, ఎన్ని సబ్జెక్టులు చూస్తారు, అసలు ఆలోచించే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. ఫ్రస్ట్రేట్ అయితే మళ్ళీ మనం తిట్టుకుంటాం, అరే ఈసారి కొంచెం కోపంగా ఉంటున్నాడు, ఈయన దగ్గర వద్దు.